ప్రతీకారం తీర్చుకుంటలేదంటారు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉన్నది. టీఆర్ఎస్ అందుకే ఏ టీఆర్ఎస్ ఒక్క వోళ్ళేమో కేసులో అరెస్ట్ ఆగు ఆగు. చేస్తలేరంటారు. గతంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఇదే ఏడుపు ఏడ్చిర్రు. ఇప్పటిదాకా కూడా బీజేపీవోళ్ళు అదే అంటున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒప్పందాలు ఉన్నాయి గాబట్టే అరెస్ట్ చేస్తలేరు అంటుండ్రు. సిబిఐ చేతిలో వాళ్ళ చేతిలో పెట్టుకొని మా మీద అంటున్నారు. మిగతా అయితే బీఆర్ఎస్ మీ ఆగు. చేతుల్నే కదా! ఫోన్ బీఆర్ఎస్ ట్యాపింగో, వోళ్ళేమో విద్యుత్ కొనుగోలో, బీఆర్ఎస్ వోళ్ళేమో కారు ఫార్ములా ఈ రేసింగో ఇవన్నీ మీ అయన్నీ చేతుల్లోనే ఉన్నాయి గదా! సీబీఐ చేతిలోకి ఇయ్యమంటే ఇచ్చినాం గదా! ఏం బికుతున్నారు మళ్ళా సీబీఐ కేంద్రంలో 2 ఇది కూడా సీబీఐ ఈడీ కేసే కదా. ఫోన్ ట్యాపింగ్ ఈడీ ఏమన్నా మా జేబులో ఉన్నదా? సెంట్రల్ జేబులో ఉన్నది కదా. ఈడీ అయినా, సీబీఐ అయినా, ఐటీ అయినా కేంద్రం చేతిలో ఉన్నాయి. కాబట్టి కోరుకున్నారు కదా. ఇయ్యండి, ఇయ్యండి, ఇయ్యండి అని కోరుకుంటే ఇచ్చిన 6 నెలల ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మేము చూద్దాం ఏం చేస్తారో అని మేము వాళ్ళ చేతికి అప్పజెప్పినాం. చూద్దాం ఏం చేస్తారని అప్పజెప్పినప్పుడు ఏం బికుతున్నారు? అప్పుడు అంతకుముందు ఇంత పొడుగు ఎగిరిండ్రు బీజేపీవోళ్ళు. సీబీఐకి ఇయ్యండి, మీరు వాళ్ళు కొమ్మక్కయ్యిర్రు కాబట్టి సీబీఐకి ఇస్తలేరు. మేము ఇట్లా తేలుస్తాం, ఇట్లా తేలుస్తాం, ఇట్లా తేలుస్తాం అన్నారు. ఏడ తేలిండ్రో, ఏడ మునిగిండ్రో నాకు ఇంతవరకు తెలుస్తలేదు. మరి వాళ్ళు కుమ్మక్కయ్యిర్రేమో కేసు కొట్టేయడానికి కోసమే, లేకపోతే లోపల లోపల సెటిల్మెంట్ చేసుకుందామనే సీబీఐకి అడిగినరేమో. సీబీఐకి ఇచ్చినాక లొల్లి లేదు, ఆవాజు లేదు. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళు కుమ్మక్కయి మా మీద మాది 2 సరళ రేఖలు, 2 రైల్వే ట్రాకులు మావి. బీజేపీ, కాంగ్రెస్. మరి మేమెప్పుడు 2 ట్రాకులు కలవయి. సరళ రేఖలు కలవవు. మేము ఎట్లా కలుస్తామని తిక్కనాయాలు అంటున్నారు. వాడంటాడు మళ్ళా కేంద్రంకు పోయి అంట, ఢిల్లీకి పోయి అంట జడ్జిలతోని కాళ్ళు మొక్కిండట. నువ్వు మొక్కినావు కదరా కాళ్ళు, మీ చెల్లెలు జైల్లో ఉన్నప్పుడు. నువ్వు పోయినావు కదా 6 నెలలకోసారి పోయి మోదీ కాలు మొక్కుతుంటివి. రేవంత్ రెడ్డి ఏ పని కోసం పోతుండో ఆ పని క్లియర్‌గా చూపించి పోతాడు కదా. మంత్రులతోని ఇగో గిది కలిసినాము, ఇది అని చెప్పి వచ్చి బయటకొచ్చి ప్రెస్ మీట్ పెడుతుర్రు. బయటకొచ్చి చూపిస్తుండ్రు. మీ నాయన పోయింది, నువ్వు పోయింది, ఎన్నడన్నా మంత్రులతోని కలిసింది గానీ, ప్రధానమంత్రితోని కలిసింది గానీ, ఎన్నడన్నా ఒక్క రోజన్నా గీ పని మీద పోయి అడిగినామని చెప్పి గీ లేఖ చూపించిర్రా మీరు? మేము ప్రతిసారి పోయినప్పుడల్లా లేఖ మేము సోషల్ మీడియాలో పెడుతున్నాము, మీడియాకి ఇస్తున్నాం మేము. మళ్ళీ మీరెందుకు ఇయ్యకుంటారు? గత 10 ఏళ్లలో వాళ్ళకి పోయి కాలు మొక్కుకొని వచ్చి మీకింత వాటా, మాదింత వాటా, తెలంగాణను దోపిడీ చేద్దాం, దోచుకుందామని ఇద్దరు కుమ్మక్కయ్య చేసిన పనులు 10 ఏళ్ళు కప్పిపుచ్చుకున్నారు. లేకపోతే కాళేశ్వరం ఇప్పుడెందుకు ఇదైతుండే? అప్పుడే స్టార్టింగ్‌లోనే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే కూలిపోయే పరిస్థితికి ఎందుకు వస్తది? ఈ దిక్కుమాలినోడేమో కాళేశ్వరం కింద బాంబులు పెట్టిండట. నేనంటున్నా ఈ కేటీఆర్ కాళ్ళ కింద బాంబులు పెట్టాలి. పిడబోతది తెలంగాణకు దరిద్రం పట్టిన దరిద్రం. మొత్తము ఆయనకున్న అహంకారము, వానికున్న తలబిరుసు ఎప్పుడో ఒకరోజు ఎవడో ఒకడు పెడతాడు వానికి. నాకైతే అర్థమైపోయింది వెకిలి చేతలకి, వీని ఎక్కిలి మాటలకి, వీని అహంకారంకి ఎప్పుడో ఒకరోజు ఎవడో ఒక్కడు వీనికి చర్మగీతం అయితే వాడతారు. నాకైతే అదే అనిపిస్తుంది. చూసి ఎవరో ఒకళ్ళు పట్టమని 2 వేసేటట్టున్నారు ఆడనే కూర్చొని. అయితేనే వీనికి ఇక్కడికెళ్ళి కొడితే ఇక్కడ వాయాలి. అట్లా వేస్తారు 2 దెబ్బలు ఎప్పుడో ఒకరోజు చూసుకోమని. అందుకనే దగ్గరకొచ్చింది సావు దగ్గర. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. లోపలి పోయే కాలం అన్న దగ్గరకొచ్చింది. ఎవరితోనన్నా పబ్లిక్‌తో దెబ్బలు తినే కాలం అన్న వచ్చింది. లేకపోతే ఎవడో పుట్టుమని 2 తలిగిస్తే మైండ్ బ్లాక్ అయిపోయి అదేమంటారు ఎర్రగడ్డలన్నా పోయి పడేటట్టున్నాడు వీడు. వీనికొచ్చింది దగ్గరకొచ్చింది సావు. కంప్లీట్ అయితే ఇస్తున్నారు. ఇస్తా. ఎన్ని గంటలకు ఇస్తారు? ఇస్తా ఎప్పుడో ఒకసారి ఇస్తా. చెప్తా నీకు చెప్పకుండా పోతానా ఏంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.